డేటా వార్ ఏపీ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఏపీకి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ వ్యవహారంపై తెలంగాణలో కేసు వేయాలంటూ టీడీపీ విమర్శిస్తుంటే చోరీ చేసిన చోటే కేసు పెట్టాలంటూ టీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు వైసీపీకి టీడీపీపై ఎదురుదాడికి దిగింది. దీంతో ఇప్పుడు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ తప్పు చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబుకు భయం ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తన ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలంటూ ఘాటుగానే మండిపడ్డారు. మంత్రి లోకేష్ చేసిన కామెంట్స్ పై స్పందించిన కేటీఆర్ రాష్ట్ర ప్రజల అనుమతి తీసుకోకుండా వారి డేటాను వేరే సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించారు. డేటా థెఫ్ట్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి ముందు. లెట్ లోకేష్ అండ్ లెట్ చంద్రబాబు నాయుడు అక్సెప్ట్ దట్ దేర్ హస్ బీన్ అ డేటా థెఫ్ట్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఒకవేళ డేటా థెఫ్ట్ జరగలేదంటే విచారణకు రమ్మనండి. ముందుకు ఎందుకు భయం? 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఇంట్లో కూడా మళ్ళీ పోయి స్టే తెచ్చుకోవడమో ఏదో కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకైనా నాకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి. దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకున్నావా? లోకేష్ చెప్పాలి దీనికి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకొనే నువ్వు ఐటీ గ్రిడ్ అనే సంస్థకు మీ సేవా యాప్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి సమాచారాన్ని మొత్తం టీడీపీ యాప్లోకి తోయమని నువ్వు చెప్పావా లేక చంద్రబాబు నాయుడు చెప్పారు? ఎవరు చెప్పారు? అలా చెప్పిన మాట నిజమైతే నువ్వు శిక్షార్హుడు కాదా? హ్యాస్ దేర్ బీన్ ఎ డేటా థెఫ్ట్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ లోకేష్ క్లారిఫై దట్. ఇటు వైసీపీ కూడా టీడీపీపై మండిపడింది. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ వైసీపీ సీనియర్ నేత పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ పరిజ్ఞానాన్ని చంద్రబాబు ఆయన కుమారుడు కుట్రల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల డేటాను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పార్థసారథి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా పూర్తిగా డబ్బుమయం చేసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఈరోజు ఐటీ శాఖను తన కొడుకు చేతిలో పెట్టి దాని ద్వారా ఓటర్ లిస్టులని మాయం చేయటానికి, ఓటర్ లిస్టుల పేర్లను మాయం చేయటానికి, తనకి వ్యతిరేకంగా ఆలోచన చేసే వ్యక్తులందరి ఓట్లను కూడా తొలగించడానికి తన ఐటీ పరిజ్ఞానాన్ని తన కొడుకు వాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ వైసీపీ ఆరోపణల్ని సీఎం చంద్రబాబు ఖండించారు. 20 ఏళ్లుగా టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దారిన పోయే దానయ్య ఇచ్చే ఫిర్యాదులతో దాడులు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో లాలూచిపడి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిన పోయే దానయ్య ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చారు అధికారం అడుగుతున్నా. తమాషాడు కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలూచపడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి. మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ జగన్ల జోడీ కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని, కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్టునే వైసీపీ నాయకులు చదువుతున్నారని ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్లో టీడీపీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారని మండిపడ్డారు. అమెరికాలో పర్స్ పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా లేక హైదరాబాద్లో చేస్తారా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు మంత్రి లోకేష్.